స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దేవి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మనము వినాయక్ నగర్లో ఏడుపాయల దుర్గామాత ఆలయం దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాము అమ్మవారికి 9 రోజులు 9 విశిష్టతలతో ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారిని పూజిస్తున్నారు. ఇక్కడ ఈ అమ్మవారి ఆలయము ఎప్పుడు ఏర్పడింది, అసలు ఈ అమ్మవారి ఆలయానికి ప్రత్యేకత ఏందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి గురుసారి, ఈ అమ్మవారు ఎప్పుడు వెలిసింది, ఇక్కడ ఈ అమ్మవారికి ఉన్న ప్రత్యేకత ఏంటి? సుమారు 89 సంవత్సరాల క్రితం మా పూర్వీకులు కట్టారు దీన్ని. అప్పుడు ఏంటంటే ఆ విగ్రహం అక్కడ పైన ఉన్నది కదా చిన్నది, అది ముందు ఉన్నది. ఆ విగ్రహ ప్రతిష్టాపన చేసిన తర్వాత మళ్ళీ మేము ఒక 2000లో ఈ పెద్ద విగ్రహం తీసుకొచ్చాం. అంటే మా చైర్మన్ గారు రవీంద్ర గారు గత సంవత్సరం ఇది చేశారు. అయితే ఆయన ఆధ్వర్యంలోనే మేము ఇది ప్రతిష్టాపన చేశాము 2000లో. అంటే 26 ఇయర్స్ అవుతుంది, 26ది అంటే ఈ విగ్రహం వచ్చిన తర్వాత. అంతకుముందు మొత్తం మోర్ దెన్ 80 to 90 ఇయర్స్ బ్యాక్ గుడి అన్నట్టు ఇది. ఈ విగ్రహం వచ్చిన తర్వాత మాత్రం ప్రతిరోజు రోజుకో రూపంలో అమ్మవారిని అలంకరిస్తాం. విజయవాడలో ఎలా జరుగుతుందో అట్లా రోజుకో రూపంలో మనకి ఎంత ఏవైతే ఉన్నాయో 9 వస్తే 9, 10 వస్తే 10, 11 వస్తే ఈసారి 11 రోజులు వచ్చినాయి. అట్లా ప్రతి రూపం ఇట్లా ఈసారి కార్తీయాన్ని యాడ్ అయింది, ఒకసారి రాయరాశ్వరి ఆడుతుంది. అలా వీళ్ళని బట్టి మనం చేస్తూ ఉంటాం. వివిధ రూపాలలో అలంకరించి భక్తులకు మేము ఇది చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ ప్రత్యేక పూజలు ఏవైతే మండపాలలో ఉన్నారో మండపాలలో పూజలు చేస్తున్నారు, ఈ మండపాలలో పూజలు కాకుండా ఇక్కడ ఇంకేమైనా ప్రత్యేకత చేస్తారా? మండపాలలో పూజలు మండలాలకి ఏంటంటే మండపం ఉంటుంది, అక్కడ అమ్మవారు ఉండదు. మనం ప్రతిష్ట చేస్తారు, తీసుకుపోయి చూస్తాం. మన దగ్గర ఏంటంటే మనం ఓన్లీ ఘటాలు మాత్రమే నిమజ్జనం చేస్తాం. మనం అమ్మవారు ఎప్పటికీ 365 days ఇక్కడే ఉంటుంది. అందుకే ఇది గుడి ప్రత్యేకత. అవి ఏంటంటే వాళ్ళు మండపం తర్వాత చేస్తారు. మళ్ళీ అంటే వినాయక చవితి, వినాయకుల ఉత్సవాల్లాగా అవి నవరాత్రులు. మనం ఏంటంటే పర్మనెంట్గా ఎప్పుడు 365 days ఇక్కడే ఉంటుంది, నిత్య పూజ జరుగుతుంది. మామూలుగా మనకంటే అమ్మవారికి డోలార్నం చేస్తాం. ఇప్పుడు అమ్మవారి బసంత పంచమి రోజు మళ్ళీ గణపతి అంటే వినాయకుని కూడా కూర్చోబెడతాం, గణపతి నవరాత్రులు చేస్తాం. అట్లా ప్రతి కార్యక్రమం జరుగుతుంది. ప్రతి పండగకి అన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. కార్తీక పౌర్ణమి రోజు మనం సత్యనారాయణ వ్రతం చేస్తాము. అలా ప్రతి ఏ ఒక్క కార్యక్రమం కూడా మిస్ కాకుండా శివరాత్రికి శివ కళ్యాణం చేస్తాం. అంటే ప్రతి కార్యక్రమం జరుపుతూనే ఉంటాం ఇక్కడ. అంటే ఇది ఆనవాయితీగా వస్తుంది, ప్రతి సంవత్సరం ఇలా జరుగుతూనే ఉంటుంది అన్నట్టు. దీనికి ఏది కూడా డిస్టర్బ్ కాదు. ఇక్కడ ఏంటంటే స్టార్ట్ చేసినామంటే ఏదన్నా దాన్ని కంటిన్యూ చేస్తుంటాం. ఇప్పుడు రేపు ఆదివారం రథోత్సవం ఉంది, ఇంకోటి తర్వాత సోమవారంలో సరస్వతి పూజ ఉంటుంది పిల్లల కోసం. సామూహికంగా పిల్లలందరికీ సరస్వతి పూజ నిర్వహిస్తాం. ఈరోజు సంతాన పూజ నిర్వహించినాం భక్తులందరికీ. ఇది ఎలాంటి ఏమి ఆశించకుండా అందరినీ పిలిచి, ఎవరికైనా సరే వచ్చే వాళ్ళని అందరినీ పిలిచి ఎవరికైతే ఉందో అవసరం ఉందో ఎవరు పూజ చేయాలనుకున్నా కానీ వాళ్ళు వచ్చి ఏ విధమైన కోరికలు కోరుకుంటే ఆ విధమైన కోరికలు తీరే విధంగా అట్లా ఇది ఒక నిరంతర అదే ఎవరన్నా వచ్చి వాళ్ళు మేము ఇది చెయ్యాలని అనుకుంటే దానికి మీరు దానికి అంగీకరిస్తాం. అంటే అంగీకరించడం అంటే ఇక్కడ ఉన్న ఏవైతే ప్రత్యేక రోజులు ఉన్నాయో ఆ రోజుల్లో ఏవేవైతే పూజలు ఉన్నాయో అవన్నీ చేస్తూ ఉంటాం అన్నట్టు. వాళ్ళకి అవన్నీ సౌకర్యాలన్నీ కలిగిస్తాం. మేము ముందే అనౌన్స్ చేస్తాం కాబట్టి ఆ రోజు వాళ్ళ వీలుని బట్టి వాళ్ళు వచ్చి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. మనం ఆటోమేటిక్గా పూజ కంటిన్యూ అవుతుంది. మీరు ఎల్లుండి వస్తే మీకు అసలు మొత్తం అంతా పిల్లలు నిండిపోయి ఉంటారు. అసలు పిల్లలు మొత్తం అంటే బాసాలు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి. తమలపాకులతోని వాళ్ళకి పూజ చేయిస్తాం ఎవ్రీ ఇయర్. ఇది ఆనవాయితీగా వస్తుంది. అంటే చెప్పారు కదా చైర్మన్, ప్రాంత చైర్మన్ చెప్పినట్టు అలాగనే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం అన్నట్టు. అలా వాళ్ళందరికీ ఇంకా అది ఎప్పుడు చేసినందుకు వాళ్ళకి విద్యా బుద్ధులు చాలా బాగా అవి చాలామంది అభివృద్ధి చెంది ఉన్నారు. వాళ్ళ పొజిషన్స్లో బాగా పెద్దగా అయిన వాళ్ళు అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు చాలామంది కూడా వచ్చి. ఇప్పుడు చెప్పండి, ఈ రోజు చండీ యాగం చేసారు అంటే ఈ రోజే చేస్తారా, లేకపోతే అమ్మవారి నవరాత్రులు మొత్తం చేస్తారా? అసలు చండీ యాగానికి ప్రత్యేకత ఏంటి? ఇక్కడ 9 రోజుల నవరాత్రుల్లో చండీ హోమం చేస్తున్నాము. కానీ చండీ హోమం ఎప్పుడైనా చేయొచ్చు. ఆ చండీ పారాయణంలోనే ఉంది. దివారాత్రు అంటే పగలు చేయవచ్చు, రాత్రి చేయవచ్చు, ఏ రోజైనా చేయవచ్చు. 365 రోజులు ఎప్పుడు కూడా ఈ చండీ హోమాన్ని చేయవచ్చు. అయితే దీని మీద ఒక కథ ఉంది, ఇది ఎందుకు చేయాలి అనేది. పూర్వము ఒక రాజుగారు ఆయన అనేక యుద్ధాలు చేసి తన యొక్క రాజ్యాన్ని విస్తరించి చక్రవర్తి అయినాడు. అంటే ఇంకా యుద్ధం చేయడానికి ఏ రాజ్యం మిగలలేదు. మొత్తం
మొత్తం రాజ్యానికి ఆయన చక్రవర్తి అయిపోయిండు. అయితే అయినా కూడా ఆయనకి ఇంకా తీరని కోరికలు ఉన్నాయి. ఇంకా నేను యుద్ధం చేయాలి, ఇంకా ఏమైనా గెలవాలని. గెలవడానికి అక్కడ ఏమీ లేదు, మొత్తానికి చక్రవర్తి అయిండు. తర్వాత ఆయనకు చారుల ద్వారా ఏం విషయం తెలిసిందంటే మంత్రులు చారులు అందరూ కూడా, స్వామి మీరు రాజుగారు మీరు గెలవడానికి ఇక్కడ ఏం లేదు, కానీ మీ కుటుంబస్తులే మీ పిల్లలు వాళ్ళు కూడా ఇతను ఎన్ని రోజులు ఉంటాడు, మరి ఆ చక్రవర్తి పదవి లేదా రాజ్యం మాకు వద్దా అని లోపల మిమ్మల్ని సంహరించి వాళ్ళు పీఠాధిపతి అంటే రాజ్యాధిపతులు కావాలని మీ కుటుంబస్తులే అనుకుంటున్నారు. దాని గురించి కొంచెం ఆలోచించండి అని మంత్రులు పురోహితులు అందరూ కూడా చెప్తారు. దానికైనా బయట వాళ్ళనంటే ఎన్నో యుద్ధాలు చేసి అందరినీ చంపిండు, కానీ తన పిల్లలను తాను చంపలేడు కదా. కాబట్టి బాగా ఆలోచించుకొని గుర్రం ఎక్కి అడవికి వెళ్ళిపోతాడు. ఆయన అట్లానే చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక నది ఒడ్డున ఆగుతాడు. అట్లానే ఇంకొక దిక్కు నుంచి ఒక వైశ్యుడు, ఆయన కూడా వ్యాపారంలో చాలా లక్షల కోట్లు సంపాదించేసి ఉంటాడు. అతని పిల్లలు కూడా ఈ సంపద అంతా మాకు ఎప్పుడు వస్తుంది, ఈ తండ్రి గారు పోయిన దాకా మాకు సంపాదన రాదు కాబట్టి మేము కూడా ఇతన్ని ఏదో విధంగా తొలగించేసి సంపద ఆక్యుపై చేసుకుందామని పిల్లలు అనుకుంటారు. ఇక్కడ కూడా బయట వాళ్ళని ఏమైనా అనొచ్చు, కానీ తన పిల్లలు తాను ఏం చేయలేరు కాబట్టి అతడు కూడా అడవిల పాలయ్యి అంటే వీళ్ళంత నుంచి తప్పించుకోవడానికి అడవికి వెళ్తాడు. వెళ్ళి నడుస్తూ ఆ నది ఒడ్డుకు వస్తాడు. ఆ నది ఒడ్డు దగ్గర ఈ రాజుగారు ఈ వైశ్యుడు ఇద్దరు కూడా కలుస్తారు. రాజుగారేమో వేషంతోనే రాజుగారుగా అన్ని ఆభరణాలు అస్త్రశస్త్రాలు ఉంటాయి కాబట్టి చూడంగానే తెలుస్తుంది. ఈ వైశ్యుడు కూడా ఆయనకు నమస్కారం చేస్తాడు. వాళ్ళిద్దరు పరస్పరం మాట్లాడుకుంటుంటారు. నువ్వెవరు, ఎందుకు వచ్చినావు ఇక్కడికి అని రాజుగారు వైశ్యుడిని అడుగుతాడు. అట్లానే వైశ్యుడు తన యొక్క విషయం అంతా చెప్తాడు. నేను ఎన్నో లక్షల కోట్లు సంపాదించినాను, ఎన్నో వజ్రాలు మనులు వైఢూర్యాలు అన్నీ కూడా సంపాదించినా, కానీ నా పిల్లలే నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఇల్లు వదిలి వెళ్ళి వచ్చినా అని చెప్తాడు. అయితే రాజుగారు కూడా అంటాడు, సేమ్ అదే పొజిషన్ నాకు కూడా ఉన్నది. నేను మొత్తం భూమండలానికి చక్రవర్తి అయినా కూడా నా పిల్లలే నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను కూడా వాళ్ళని ఏం చేయలేక రాజ్యం వదిలి అడవుల పారి ఇట్లా వచ్చినాను. వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే అక్కడికి ఒక ఋషి వస్తాడు. ఆ ఋషి వచ్చి వీళ్ళిద్దరి యొక్క మాటలన్నీ వింటాడు. వీళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో అక్కడ నది ఒడ్డున కాబట్టి ఒక పులి వస్తుంది, ఒక జింక వస్తుంది. రెండు కూడా కలిసి ఒకటే దగ్గర నీళ్లు తాగుతాయి. అంటే పరస్పర వైరభావం అనేది విడిచిపెట్టి నీళ్లు తాగుతుంటాయి. అది రాజుగారికి వైశ్యునికి ఇద్దరు కూడా వింత. అయితే ఆ ఋషి చెప్తాడు, ఇది నా యొక్క ఆశ్రమమే. మరి ఆ ఋషి ఎవరు అంటే మార్కండేయ ఋషి. ఈ సప్తశతి రాసింది అతనే, దీనికి మూలం అతనే. ఇందులో మనకు సప్తశతిలో మార్కండేయ వాచ అని వస్తూ ఉంటుంది. అయితే ఇది నా యొక్క ఆశ్రమమే. ఇక్కడ ఎవరు వచ్చినా కూడా శత్రుభావన వదిలి వాళ్ళు సౌమ్యంగా ఉంటారు. పులి జింక కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అన్ని భావనలు పోయి సాత్వికంగా వాళ్ళు ఉంటారు అనే విషయం చెప్పి వీళ్ళిద్దరి విషయం వింటాడు. కాబట్టి సరే మాకు ఏదైనా సొల్యూషన్ చెప్పండి, దీన్ని తప్పించుకోవడానికి ఏం చేయాలంటే వాళ్ళిద్దరికి కూడా ఆ మార్కండేయ ఋషి ఈ దుర్గా సప్తశతి దీన్ని వాళ్ళకి ఉపదేశం చేస్తాడు. ఇద్దరికి కూడా చేసి దీన్ని మీరు ఆ నది దగ్గరే కూర్చొని కొంతకాలం అంటే 3 సంవత్సరాల కాలం ఉపాసన చేయండి, అమ్మవారే మీకు దారి చూపిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే వాళ్ళిద్దరు కూడా తలా ఒకది కూర్చొని ఒక 3 సంవత్సరాల పాటు దానికి సంబంధించిన నియమాలన్నీ పాటించి ఆ యొక్క దుర్గా సప్తశతి పారాయణం చేస్తారు. దానివల్ల అమ్మవారి ఇద్దరికి కూడా ఏకకాలంలో ప్రత్యక్షమవుతుంది. అయిన తర్వాత రాజుగారిని అడుగుతుంది, ఏం కావాలి, ఏం కోరిక పెట్టుకొని నన్ను ఉపాసన చేసినావు అంటే రాజుగారు చెప్తాడు, నేను భూమండలానికి చక్రవర్తి అయినా కూడా నా కుటుంబస్తులని వాళ్ళని ఏం చేయలేకపోతున్నా, కాబట్టి నేను అన్నీ జయించి ఎప్పటికీ చాలా కాలం వరకు చక్రవర్తిగా ఉండాలనుకుంటున్నా, దానికి మీరు అనుగ్రహించండి అంటే ఆమె ఒక మన్వంతర కాలం, ఇప్పుడు అలా సావర్ణి సూర్యతను అని చెప్తారు, ఆ రాజుగారి పేరు సావర్ణి, అతనిని ఒక మనువు కాలంగా చక్రవర్తిగా ఉండేటట్టుగా మన దీంట్లో 14 మనువులు ఉంటారు. ఒక ఇంద్రుడు కాలంలో 14 మనువులు అంటే వాళ్ళు ఇప్పుడు మనకు వైవస్వత మన్వంతరం నడుస్తున్నది. ఇట్లాంటి మనువులు 14 ఉంటారు. అందులో ఈ సావర్ణి అనేవాడు కూడా ఒకటి. అంటే ఒక మన్వంతర కాలం 14 ఇంద్రులు మారే వరకు కూడా నువ్వు చక్రవర్తిగానే ఉంటావు అనేటువంటి వరాన్ని ఇచ్చి
ఆ రాజుగారిని సంతోషపెడుతుంది. అంటే అమ్మవారు తెలుసుకుంటే ఎటువంటి వ్యక్తినైనా చక్రవర్తిని చేయగలుగుతుంది. అట్లానే వైశ్యుని దగ్గరికి వచ్చి అడుగుతుంది, నీకేం కావాలి అంటే, నేను అన్నీ సంపాదించిన, అన్ని రకాలు అనుభవించిన, ఇంకా నా పిల్లల మీద కూడా నాకు ద్వేషం ఏం లేదు, కాబట్టి నాకు మోక్షాన్ని ప్రసాదించమని ఆ వైశ్యుడు అడుగుతాడు. దానికి అమ్మవారు అతనికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అంటే ఈ అర్థం ఏంటంటే, అమ్మవారు తలుచుకుంటే మోక్షాన్ని ఇవ్వగలుగుతుంది, అట్లానే ఒక చక్రవర్తిగా, భూమండలానికే చక్రవర్తిగా కూడా చేయగలుగుతుంది. ఆ చక్రవర్తిగా చేయగలిగితే మన అయితే అన్ని చిన్న చిన్న కోరికలు. కాబట్టి అంత శక్తి ఉన్నటువంటి అమ్మవారిని మనం ఏదైతే పూజ చేస్తున్నామో సంకల్పంలో కూడా లోకా సమస్త సుఖినో భవంతు, ఒక్క మన ఇంట్లో, మన ఈ గుడి అని కాదు, నిజామాబాద్ అనే కాదు, మన రాష్ట్రం అనే కాదు, మొత్తం ప్రపంచం ఈ యుద్ధాలు అట్లాంటివేమి లేకుండా అందరూ శాంతిగా ఉండాలి, అందరికి కూడా భోజనాలు అన్నీ దొరకాలి సమయానికి, అందరూ క్షేమంగా సుభిక్షంగా ఉండాలి, పంటలు సకాలంలో మంచిగా పండాలి, రైతులందరూ బాగుండాలి, అట్లానే పాలకులకు ధర్మబుద్ధి కలగాలి, వాళ్ళు ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలన చేసుకుంటూ స్వార్థాన్ని తగ్గించి కొంత ప్రజల మీద కూడా వాళ్ళు స్నేహభావం కలిగి వాళ్ళని మంచిగా చూసుకోవాలి, అట్లాంటి ధర్మబుద్ధి పాలకులకు కలగాలి అనేటి ఉద్దేశం సంకల్పంలో కూడా చెప్పడం జరుగుతున్నది. అట్లానే గుడి అభివృద్ధి కూడా జరగాలి. ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే అమ్మవారిలో చైతన్యం పెరుగుతుంది. ఇక్కడైతే మీరు మంటపాల గురించి అడిగిన మంటపాలేమో 9 రోజుల మట్టుకే ఉంటాయి, మళ్ళీ నిమజ్జనం చేసేస్తాం. ఇక్కడ పర్మనెంట్, మనమే కాదు మన తర్వాత తరాలు వచ్చే వాళ్ళకు కూడా అమ్మవారు ఉంటుంది. ఈ 9 రోజులు చేయడం వల్ల ఆమెలో చైతన్యత పెరిగి ఆ మంత్రాల యొక్క అర్థం ఏముంటుందంటే, ఇక్కడ అమ్మవారికి ఒక స్పెషల్ ఏముంటుందంటే, మనం వచ్చి నాకు పెళ్ళి కావాలనో పిల్లలు కావాలనో ఏదో అడిగితే ఆమె అనే మాట ఒక్కటే, సేమ్ టు యూ అంటది. అంటే నాకు కావాలంటే ఆమె కూడా నాకు కావాలి అంటది. అది మనకు ఫలించదు. అందుకని మనకు సంతానం కావాలంటే అమ్మవారికి తొట్లు చేయించాలి, మనకు కళ్యాణం కావాలంటే అమ్మవారికి కళ్యాణం చేయించాలి, మనకు ఎప్పటికీ భోజనం లోటు లేకుండా ఉండాలంటే అన్నదానంలో పాల్గొనాలి, అమ్మవారికి రోజు నైవేద్యం పడితే మనకు కూడా అన్నానికి లోటు ఉండదు. అంటే ఆమెకు ఏది చేస్తే మనకు అది అవుతుంది. అందుకని అమ్మ నువ్వు క్షేమంగా ఉండు, నువ్వు బాగుండు, నువ్వు సమయానికి భోజనం చేయి, నీకు అన్ని రకాల సంతానము సంసారం అన్నీ కూడా నీకు బాగుండాలి. అంటే నీకు బాగుండాలంటే ఆమె కూడా సేమ్ టు అంటది కాబట్టి మనకు బాగుంటాయి. మన మాటకు పెద్ద వాల్యూ ఉండదు, కానీ ఆమె మాటకు ఉంటుంది కాబట్టి మనం ఏదంటామో ఆమె అదే పలుకుతుంది. కాబట్టి ప్రతీది కూడా మనం నాకు అనకుండా నీకు అనే మాట అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ముఖ్యంగా ఇక్కడైతే బాగా పవర్ఫుల్ ఉన్నది అమ్మవారు. ఇంకా ఎక్కువ మంది భక్తులు వచ్చి, అంటే ఇప్పుడే కాదు సంవత్సరం మొత్తం కూడా వస్తూ వాళ్ళ కోరికలు తీర్చుకోవాలని, ఇది ఒక మూలలో ఉంది కాబట్టి అందరికి తెలుసో లేదో, కాబట్టి ఈ ఏడుపాయల దుర్గమ్మ గురించి కూడా అందరూ తెలుసుకొని నిరంతరం వస్తూ ఉంటే ఎవరు ఏ కోరికలు కోరితే తక్షణమే ఆమె తథాస్తు అనేటువంటి లక్షణం ఉన్నది. కాబట్టి అనేక మంది భక్తులు వచ్చి దేవాలయ అభివృద్ధికి కూడా పాల్గొనాలి. అట్లనే వాళ్ళ కోరికలు కూడా వాళ్ళు అమ్మవారు తీరుస్తుంది. కాబట్టి ఇటువంటి విశేషం ఇక్కడ ఉన్నది. కాబట్టి అమ్మవారికి మనం ఒకసారి నమస్కారం చేసుకుంటూ జగదంబ మాతాకి జై. ఇది చండీ యాగము ఎందుకు చేయాలా అన్నదానికి ఇప్పుడు గురుగారు మాటల్లో విన్నాము. మండపాలు పెడుతున్నారు, మండపాలలో స్వాములు, అనేక మంది స్వాములు, అంటే ఇంతకుముందు ఉన్న దానికంటే ఇప్పుడు ఎక్కువ మంది స్వాములు వేస్తున్నారు. ఇప్పుడు ఆ స్వాములకు మీరు ఏం చెప్పగలుగుతారు? అంటే నియమ నిష్టమాలు ఎలా ఉండాలి? శ్రీమాత్రే నమః. మనకు శాస్త్రంలో ఒక విషయం ఏంటి అంటే, పెద్దలు ఇచ్చినటువంటి విషయము జ్ఞాత్వా కుర్వీత కర్మాని. ఏదన్నా పనిని ఆచరిస్తున్నప్పుడు దాని గురించి ఖచ్చితమైనటువంటి దాని యొక్క విషయము గురువుల నుంచి తెలుసుకొని దాన్ని ఆచరిస్తే ఆ కర్మ సత్కర్మగా మారుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం గమనిస్తే గణపతి నవరాత్రులలో భారీ వర్షాలు పడి కామారెడ్డి అంతా ఆ విధంగా అయిపోయింది. ఇప్పుడు వర్షాలన్నీ ఈ విధంగా భయంకరంగా ఈ విధంగా మనకు ఏది కూడా అనుకూలం అయితలేదు. ఎందుకొరకు అనుకూలంగా అయితలేదు మనం ప్రశ్న వేసుకుంటే, ఇప్పుడు మనము ప్రతి గల్లీకి 4 అమ్మవార్లను పెడుతున్నాము, కానీ అక్కడ మడి ఆచారంతో మనం పూజ చేయగలుగుతున్నామా? ఎందుకంటే ఒక శక్తి ఏదైతే ఉంటుందో, ఒక ఎలక్ట్రిసిటీలో ఒక శక్తి ఏదైతే ఉందో కరెంటు, దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మానవుడు అన్ని సుఖాలు పొందగలుగుతాడు. లేదు భిన్నంగా నేను ఇష్టం వచ్చినట్టు టచ్ చేస్తా అంటే ఏమవుతుందంటే తన శరీరాన్ని కాల్చుకుంటాడు. అట్లనే
ప్రకృతి శక్తి అంటే ఏంటంటే ప్రకృతి. ఈ ప్రకృతిలో ఉన్న శక్తిని పెద్దల నుంచి గురువు నుంచి ఒక మర్యాదగా ఒక దీక్షగా పద్ధతిగా ఆచరిస్తే అది నీకు మేలు, అది సమాజానికి మేలు, ప్రకృతికి మేలు. లేదు ఆ శక్తిని దుర్వినియోగం చేసినామను దానివల్ల ఆ కాలంలో ప్రకృతిలో ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళకు కూడా ఇబ్బందులు కలుగుతాయి, వీనికి ఇబ్బంది కలుగుతాయి. అయితే మండపాలలో పెద్ద దోషం ఏంటి అంటే ప్రతి స్వాములు ఇప్పుడు మన తిరుపతికి పోతే సంప్రదాయ దుస్తులు ధరించే ఖచ్చితంగా లోపలికి రావాలా అని అంత గట్టిగా అంత గంభీర్యంగా చెప్పినప్పుడు కూడా మనం ఇప్పుడున్న స్వాములు ఏవైతే ఈ అమ్మస్వాములు కానీ మిగతా ఈ కన్యస్వాములు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ అబ్బాయిలకు సంబంధించిన ఈ స్వాములు ప్రతి ఒక్కరు పైన షర్ట్ మీద అభిషేకం చేసు అర్చన చేసుడు. దీనివల్ల ఏమవుతుంది అంటే పరిపక్వత మనసుకు ఒక శుద్ధి అని వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం దుస్తులు ధరిస్తాము, ఎందుకొరకు దుస్తులు ధరిస్తాం, దీనికి ఒక మడి ఆచారం. ఒక పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక యూనిఫామ్ ఉంది, ఒక డాక్టర్కి ఒక యూనిఫామ్ ఉంది. అదేవిధంగా నువ్వు పూజ చేస్తున్నప్పుడు నీకు ఒక యూనిఫామ్ ఉండాలా. దీనివల్ల ఏమైతుందంటే శ్రద్ధ పెరుగుతుంది. ఎందుకంటే మనకు చండీ దాంట్లో ఒక శ్లోకం యాదేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత. నీకు శ్రద్ధతోని నువ్వు ఒక పుష్పం తీసి ఒక పుష్పం పెట్టినప్పుడే నీకు అమ్మ అనుగ్రహం కలుగుతుంది. లేదు అంటే నువ్వు అవివేకంగా ఇష్టం వచ్చిన కార్యక్రమాలు చేస్తే దానివల్ల నువ్వు పతనం అయిపోతావు, సమాజం కూడా పతనం అయిపోతుంది. ఇప్పుడు ఇంత ఉపాసన చేస్తున్నారు. నా ప్రశ్న ఏంటంటే మనకి ఇన్ని ఇబ్బందులు ఎందుకు కలుగుతున్నాయి? అంతే కదా, ఎవరన్నా ఆలోచించి చేస్తున్నారా? ఈ 9 రోజులే అమ్మ అమ్మ అంటారు, ఆ తర్వాత ఈ అమ్మ ప్రతి స్త్రీలో చూడగలుగుతున్నారా? ప్రతి తల్లిదండ్రులలో మనం పొద్దున్న లేచి నమస్కరించుకోగలుగుతున్నామా? ఈ లోపం ఎక్కడొచ్చింది అంటే మొట్టమొదలు మనకు పెద్దలు ఏం చేసిరంటే లలితా సహస్రనామ స్తోత్రంలో పంచయజ్ఞాలని అమ్మవారి ప్రీతికరమైన ఒక యజ్ఞం ఉందంట. దాంట్లో దేవయజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞము, మనుష్య యజ్ఞము, భూత యజ్ఞము, ఈ 5 యజ్ఞాలు అమ్మవారికి చాలా ప్రీతికరం అంట. ఈ యజ్ఞాలు ఎవరైతే ఆచరిస్తారో నిత్యంగా ఖచ్చితంగా వాళ్ళ మీద అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఉంటాయి. అయితే దీంట్లో ఈ యజ్ఞంలో రెండో యజ్ఞం ఏంటంటే ఋషి యజ్ఞము. ఇప్పుడు ఏ వ్యక్తి కన్నా దగ్గరికి వెళ్ళి ప్రశ్నించుండ్రి, మన వేదాలు ఎన్ని లేదు, మన పురాణాలు ఎన్ని అది లేదు, పోనీ మన ధర్మశాస్త్రాల అది లేదు అంటే నువ్వు అసలు మిగతా మతస్థుడికి కానీ ఇంకొక క్రైస్తవుడు కానీ ప్రశ్నిస్తే వాడి కంటెంట్ వాడు చెప్పగలుగుతున్నాడు. కానీ మనము వీళ్ళు అది అవసరం లేదు, ఋషి యజ్ఞం అవసరం. ఋషి యజ్ఞం అంటే ఏంటి? ఋషి ఇచ్చిన పరంపర విద్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం అభ్యసించి ఆచరించి నిత్య జీవితాన్ని తీసుకొచ్చుడే ఆయన యొక్క యజ్ఞం చేసినట్లు. అక్కడ నీకు భగవద్గీతలో నీకు ఎన్ని శ్లోకాలు ఉన్నాయో తెలియదు, నీ కృష్ణుడు ఏం చెప్పిండో తెలియదు, అసలు నీకు అమ్మ విద్య అంటే ఏం తెలియదు. అమ్మ విద్య అంటే ఏంది? మొత్తం శాక్తి ఏమైతే ఉందో ఈ దశమహావిద్యలు కానీ ఇప్పుడు ఒక పేర్లు వింటే ఇట్లా ఒక్కొక్కరు పులగించిపోతాయి. అవన్నీ ఏం లేవంతా, అంత దశమహావిద్యలలో అంత జ్ఞానమే ఉంది. వీళ్ళు ఇట్లా ఊడు అట్లా ఊడు అంతా కూడా వ్యర్థ కలాపాలు, ఏదో అంతే. అయితే విద్య అంటే ఏంటంటే క్లియర్గా మన పెద్దలు ఇచ్చినటువంటి విద్య ఏంటంటే నువ్వు ఎందుకు అనుష్ఠానం చేయాలా, మనం శరన్నవరాత్రులు ఎందుకోసం చేసుకోవాలా అంటే ప్రతి ఒక్క భక్తుడు ఈ స్వాములు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అమ్మనే క్లియర్గా చెప్పింది, నన్ను పట్టుకుంటే నీకు ఏమి ఇస్తా, అసలు నువ్వేం కావాలా అంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజేత్. అరే పిచ్చోడా, ప్రపంచంలో ప్రతి అంతటా కూడా నేనే నిండి ఉన్నా. ఫస్ట్ మొట్టమొదలు నువ్వు అది తెలుసుకో. ఎందుకంటే నేను శక్తి స్వరూపము. ఇప్పుడు నువ్వు మైకి ఈ విధంగా పట్టిరు, మీరు ఈ విధంగా పట్టిరంటే మీకు ఏం కావాలా? శక్తి కావాలా కదా. ఆ శక్తి లేనప్పుడు ఇదేమవుతుంది? శవమవుతుంది. అవునా? అంటే శక్తిని నువ్వు అంతటా దర్శించని చెప్పి 9 రోజులు ఈ 9 నవరాత్రులు మనం అమ్మను అర్చిస్తాము. ఈ జ్ఞానము ఈ మూలాలలో మనకు లేనప్పుడు మనం ఎంత భక్తి చేసినా భజనలు చేసినా మళ్ళీ చివరికి మనకు అజ్ఞానంలోనే మనం కూరుకుపోతాము. దానివల్ల ఎదుటోడు వేరు నేను వేడు అనేది ఒక తేడా వల్ల ఇంకా అజ్ఞానంలో పడిపోతూ ఉంటాము. అయితే మీరు అన్నారు కదా, ఇప్పుడు ఈ స్వాములకి చెప్పవలసిన విషయం ఏంటంటే ఏ పని చేస్తున్నా, ఒక పూజ చేస్తున్నా మన హైందవ ధర్మంలో సనాతన ధర్మంలో పూజ ఎందుకు, అదేవిధంగా ఒకళ్ళకు ఉపకారం చేయమంటే ఉపకారం ఎందుకు, ఇవన్నీ ఒకటి మనం పరిశీలించుకుంటూ చేస్తే అప్పుడు మన క్రమంగా జ్ఞానం వస్తుంది. ఎందుకంటే యాంత్రికంగా మనం ఎంత జపం చేసినా మన మనస్సు నిలవదు. ఒకసారి జై శ్రీరామ్ అంటాం, ఇంకో 2 సార్లు అంటాం, 3వ సారి ఇంకో ఆలోచించుకుంటాను, అనబుద్ధి కాదు. ఎందుకంటే నీకు జై శ్రీరామ్ అంటే దాని యొక్క తత్వమే తెలుస్తలేదు కదా. ఒక మాటకు అరణ్యవాసం చేసిండు, తండ్రి మాటకు. ఈ రోజు ఎవడన్నా ఉన్నాడా? ఒక మాట తండ్రి మాట్లాడితే నీకు తెలియదు ఊకో అంటాం మనం. అవునా? అంటే మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే బాహ్యంగా భక్తి వల్ల ఒరిగేది ఏం లేదు సమాజానికి. నువ్వు త్రికరణ శుద్ధిగా మన ఋషులు ఇచ్చిన ధర్మం ఏది ఉందో తెలుసుకొని నువ్వు ఆచరించినప్పుడు ఎదుటోడికి చెప్పని అవసరం లేదు, నీ ఆచరణ చూసి వాడు కూడా మారతాడు. కాబట్టి మనకు పెద్దలు ఇచ్చింది వండర్ఫుల్. ఎందుకంటే ఇప్పుడు వెస్టర్నర్స్ ఒక్కొక్కళ్ళు శ్లోకాలు రాకున్నా కూడా ప్రయత్నపూర్వకంగా వాళ్ళు ఒక భజన్స్ చేసుకుంటూ వాళ్ళ జీవితంలో అరే మేము ఎన్ని సుఖాలు పొందినది, ఇలా అసలు అంత మిథ్యనే ఉంది, ఇట్లా మాయనే ఉంది, ఎన్ని సుఖాలు పొందినా మళ్ళా తెల్లారు మళ్ళా సుఖం అపేక్షిస్తుంది మనసు. ఇది కాదు, నిరంతరం ఒక సుఖం ఒకటి ఉంది, బ్రహ్మానందం ఒకటి ఉందని చెప్పేసి ఎందరో వ్యక్తులు మంచి జ్ఞానులు వాళ్ళు వెస్టర్నర్స్ మన భారతదేశంకి వచ్చి మంచి గురువుల సేవ చేసుకుంటూ తరించిపోతున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనకున్న ఇంత పెద్ద వాంగ్మయం అంతా మిస్లీడ్ చేసి పడేస్తున్నాం.
అసలు దాంట్లో ఏముంది, మనం ఏం నేర్చుకోవాలా, ఎట్లా ముందుకోవాలా లేదు. అయితే ఇప్పుడు మండపాలల్లో అంటే అమ్మవారి ఎన్నో ఆకారాలు కానీ కొన్ని ప్లేస్లలో పెడతాము, కొన్ని ప్లేస్లలో పెట్టరా కూడా మాతలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే అన్ని మాతల్ని తీసుకొచ్చేసి మండపాలలో పెట్టేస్తున్నారు. ఎదుటి వాళ్ళకి భయభ్రాంతులను గురి చేస్తున్నారు. వాళ్ళని క్వశ్చన్ చేస్తే అది అమ్మవారి తత్వము, అమ్మవారిది ఇదొక రూపము, దీన్ని కొలుసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం? యాక్చువల్గా అమ్మ ఎంత సున్నితం అంటే ఇప్పుడు ఖాళీ ఉపాసన అందరూ భయపడతారు కదా, అసలు ఒరిజినల్ కంటెంట్ పోయింది స్వామి. ఎట్లా అంటే అమ్మ అంటే ఏంది అసలు ఎవరికి తెలుస్తలేదు. అసలు అమ్మ ఎంత సున్నితం తెలుసా? ఇప్పుడు నేనే ఉన్నా, మా గల్లీలో ఒక పెద్ద గొడవైంది. ఆ గొడవైనప్పుడు నన్ను ఒక మాట ఇవ్వడం అన్నాడు, ఒక మాట ఒక చేతి ఇవ్వడం వేసి నా మీద. అప్పుడు నా తల్లి ఉంటుందా? నా తల్లి ఎంత ఆవేశంగా వానికి వచ్చి వానికి రెండు గట్టి పీ కదా. అట్లనే ఖాళీ అంటే ఏంటంటే ఆ కాలం అంతే, నిన్ను సమస్తం రక్షణ చేసేది. కానీ ఒక అమ్మ నాకు ఈ రూపంలో ఉంటే నిన్ను హాని చేస్తాను, దగ్గరికి రాక నన్ను పూజించక ఇంత భయంకరంగా, అది కాదు. అది రాక్షసులకు ఎవరైతే ఉన్నారో మన కామక్రోధ లోపాలు ఉంటాయి కదా. ఇప్పుడు నేనే ఉన్నా, ఎన్నో కామక్రోధ లోపాలు ఉన్నాయి అనుకుందాము. దీనివల్ల నేను సమాజానికి అయితే హాని చేయగలుగుతా కదా, వేరేడు ఆస్తిపాస్తులో లేకుంటే ఇంకొక నాశనం చేయగలుగుతా కదా. ఇటువంటిది దీన్ని అమ్మవారు అణిచివేస్తుందంట. అమ్మను ఉపాసన చేస్తే దీన్ని అణిచివేస్తుంది. కానీ మనం బాక్యంగా ఏమనుకుంటాము, అరే అమ్మవారి కాళీ స్వరూపం దగ్గరకు పోదు, వారాహి స్వరూపం దగ్గరకు పోదు, ఇది మనం అనుకుంటాం. కానీ పెద్దలు ఇచ్చిన ఏంటంటే మనకు చాలా సౌమ్యంగా రూపాలు ఎన్నో ఉన్నాయి. బాల ఉంది, గాయత్రి ఉంది, అదేవిధంగా అన్నపూర్ణ ఉంది, లలిత ఉంది, త్రిపుర ఉంది. ఈ ఉపాసనలు క్షేమము. ఎందుకంటే అందరి తల్లులు ఒకటే, కానీ మనం ఒకటే ఒక ఆలోచన ఒక మైండ్లో ఎట్లుంటుందంటే ఇన్ని చేతులు ఇంత భయంకరంగా ఇంత ఈ నలుపు రకంగా ఉంటే ఇంకా అమ్మ మనకి ఇంకా విశేషంగా ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, అమ్మ ఏమీ ఇవ్వదు. మన కర్మలు ఏవైతే ఉన్నాయో మనం చేసే సత్కర్మలు ప్రేరేపణ చేస్తుంది. అరే బాబు ఈ పనులు చేయవు, ఈ పనులు చేస్తే దాని వల్ల వచ్చే పుణ్యం ఉంటుంది కదా, పుణ్యాన్ని ఆసరా చేసుకొని నేను నీకు తిరిగి ఏదైనా ఉపకారం చేస్తా, నీకు ఇంకా మంచి జీవితాన్ని ఇస్తా అని చెప్తా తప్ప నువ్వు ఇట్లనే మనం తపస్సు చేసుకుంటా కూర్చుంటే అమ్మవారు వచ్చి ఎన్నడూ ఇవ్వదు. ఎందుకంటే మనకు పెద్దలు ఏం చెప్తారంటే దానము ధర్మం అని చెప్తారు. ఇప్పుడు పెద్దగా బయట సంఘటన ఎట్లా జరుగుతుందంటే అందరూ అరే పూజ చేసుకున్నా అంటే పూజన మేమెందుకు చేస్తాం, బయట నలుగురికి అన్నదానం చేస్తామంటారు. అంటే దీంట్లో కూడా విచక్షణ జ్ఞానం లేదు. పెద్దలు ఏం చెప్తారంటే లోకంలో రెండు ఉన్నాయంట, దానము ధర్మము. ధర్మం ఎవరికి వేయాలా, మనకన్నా నీడీ పీపుల్స్కి. అయ్యా నాకు అది లేదు ఇది లేదంటారు, వాడికి వేసేది ధర్మము. దానం ఎవరికి వేయాలా, సత్కర్మలు, యజ్ఞము, ఒక దేవతార్చన, ఒక ఏవైతే జరుగుతున్నాయో అక్కడికి పోయి మన శ్రమనో మన డబ్బునో మన ఇంకోటి ఏదో మనకున్న సంస్కారంతో నచ్చింది కదా, ఒకటి పాడతాడు, ఒకటి డబ్బు ఉంటుంది, ఒకటి మంచి మాట్లాడతాడు, ఇది మనం అక్కడ సేవగా మనం సమర్పించాలంట. అందరు ఏమనుకుంటారంటే ఇప్పుడు మన కంటెంట్ ఎట్లా తయారైపోయిందంటే ప్రపంచంలో అన్ని పూజ పునస్కారాలు పెట్టేసినాం, బయట ఒక నలుగురికి దానం చేసేస్తాయి, దానివల్ల ఏమీ రాదు, ఏం ఒరగదు కూడా ఒరగదు. అంటే నేను ఏమంటున్నా అంటే ఈ విచక్షణ జ్ఞానం తెలవకుండా ఎన్ని పెట్టుకున్న మనిషికి మళ్ళీ అదే అజ్ఞానంలోనే ఉంటాడు. మొట్టమొదలు ప్రతి ఒక్కరు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే అమ్మెవరు, నేనెవరు, నేను ఎందుకు పూజ చేయాలా, అసలు నా వైదిక సంప్రదాయంలో, నా వేదంలో, నా ఇంత పెద్ద సనాతన ధర్మంలో ఎన్ని విషయాలు ఉన్నాయి, అవన్నీ నేను ఎట్లా తెలుసుకోవాలని ఈ ప్రశ్న వచ్చినప్పుడే ప్రతి ఒక్క స్వామికి కూడా ఒక మంచి మార్గం దొరుకుతుంది. అప్పటిదాకా ఏదో నటనగా లేదు అంటే అట్లా గుంపుల గోవిందం గొర్రెల మందల గొర్రె లెక్క అట్లా పోయినప్పుడు ఇట్లాంటి ఇంకొక 30 నవరాత్రులు వేసుకున్నా కూడా శూన్యమైన జ్ఞానమే ఉంటుంది తప్ప ఏమీ రాదు. ఇంకా ఇది మనము ఇక్కడ తెలుసుకున్న విషయము. మనము ప్రజెంట్ ఈ నగర్లో ఏడుపాల దుర్గామాత దగ్గర ఉన్నాము. ఇది మనకు అయ్యవార్లు చెప్పినటువంటి విషయం. కెమెరామ్యాన్ జగదీష్తో రవితేజ, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.